ఈ రోజు గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ యొక్క ప్రమాదంలో మృతదేహాలు మాంసం ముద్దలుగా మారిపోయాయి, తీవ్రంగా కాలిపోయాయి, శరీర ఆనవాలు కూడా లేకుండా పోయాయి. ఇక విమానంలో 242 మంది ఉండగా వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ కూడా తక్కువే. దాదాపు 169 ఇండియన్తో పాటు 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగల్, 1 కెనడా పౌరులు అయితే ఉన్నారు. స్థానిక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై ఫ్లైట్ కూలడంతో 20 మందికి పైగా వైద్యులు మరణించారు. విమానం కూలిన చోట 2 భారీ భవనాలకు మంటలు అంటుకోవడంతో ఫైర్ సిబ్బంది వాటిని వెంటనే అదుపులోకి తెచ్చారు. 90 మందితో కూడిన 3 ఎన్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలు చేపట్టాయి. విమానం కూలిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారతదేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే. ప్రమాదం జరిగిన తర్వాత అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది. కో పైలట్ కు సుదీర్ఘ ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉండగా ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు. టేకాఫ్ అయిన కాసేపటికి మేడే కాల్ రావడం, వెంటనే కూలిపోవడం జరిగిపోయింది. మధ్యాహ్నం 1:39 ప్రమాదం అయితే జరిగింది. ఫ్లైట్ క్రాష్ కావడంపై ఏఐబి దర్యాప్తు చేపట్టింది. ఎమర్జెన్సీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. విమాన ప్రమాదంతో యావత్ దేశం మొత్తం ఉలికి పడిపోయింది. ఇటీవలే కాలంలో ఇంతటి పెను విషాదం చూసి ఉండదు మన దేశం. ఘటనపై ప్రముఖులంతా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఫ్లైట్ క్రాష్ కావడంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలర్ట్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి వివరాలంతా అడిగి తెలుసుకున్నారు. అన్ని చర్యలు కూడా తీసుకోవాలి అని, ఎప్పటికప్పుడు వివరాలు తనకు అప్డేట్ చేయాలి అని ఆదేశించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు అమిత్ షా. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రకాల ప్రముఖులు ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఒక్కరి ట్వీట్ మాత్రం చాలా తేడాగా ఉంది. ఆయన బీజేపీ రెబల్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి 1950లలో రైల్వేలు పట్టాలు తప్పినప్పుడు అప్పటి ఆ శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. అదే నైతికతతో స్వేచ్ఛగా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి అంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తమ పదవులకు రాజీనామాలు చేయాలి అని డిమాండ్ చేశారు. మోడీ మరియు అతని సహచరులు ఇప్పటి వరకు చేస్తున్నది కేవలం మోసమేనని, దీనిని ఆపాలి అని అన్నారు స్వామి. ఆ ట్వీట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఎలాంటి టైంలో ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు స్వామి? ఇలాంటప్పుడు కూడా రాజకీయాలంటూ నెటిజన్లు అయితే బీజేపీ రెబల్ లీడర్ అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిపై రియాక్ట్ అవుతున్నారు.